అరే కృపా చౌదరి గారు మందు పట్టిస్తాడంట, వెళ్దాంరా. వాడు నన్ను గడప తొక్కదన్నాడ్రా. వాడు మన ప్రాణ స్నేహితుడురా. ప్రాణ స్నేహితులం కదా, మనల్ని పెళ్లికి పిలిచాడురా. కొంచెం ప్రాబ్లంలో ఉండి మనకు చెప్పకుండా చేసుకున్నాడులే. సరే క్షమించాను. మొన్న నేను వెళ్తే పెళ్ళికి ఎలా పిలవలేదు, శోభనానికన్నా పిలవరా అన్నా. చెంపకేసి కొట్టి గడప తోకొద్దు అన్నాడురా. ఎవడీడు? చెడ్డ దొంగలకు ట్రైనింగ్ ఇవ్వబడిను. దొంగతనం కరెక్ట్గా చేయవా గురువుగారు? మన కోడిని వాళ్ళకిచ్చి ఆమ్లెట్ దొంగతనం చేసుకొస్తా గురుగారు. నీకు దండం పెడతారా? మనం వాళ్ళకి ఆమ్లెట్ ఇచ్చి కోడిని తేవాలరా. ఒక్క దొంగతనానికి ఛాన్స్ ఇవ్వండి గురువు గారు. ఈ రోజు దొంగతనం కరెక్ట్ గా చేయకపోతే నా స్కూల్ నుంచి పంపించేస్తా. మంచి మంచి కట్టుబాట్లు సార్. A few minutes later. గురువు గారు దొంగతనం చేశా. ఎలా చేసావురా దొంగతనం? మొబైల్ షాప్కి వెళ్ళా. నా సెల్ రిపేర్ ఉంది, కొంచెం చూడండి అని చెప్పి చార్జర్ ఎట్టకొచ్చా. సరే సర్లే. నీ సెల్ రేట్ ఎంతరా? 10,000 గురువు గారు. మరి చార్జర్ రేట్ ఎంతరా? 500 ఉంటదేమో గురువు గారు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. బానిసగా చూసిన భర్తని బోరబండలో రోకలి బండతో కొట్టి చంపిన భార్య. అన్నా, నా పర్సులో డబ్బులు తీసావా? అవునరా, తాగి తందనాడుతుంటే తీమా. సరే గాని బీరువాలో బ్రాస్లెట్ పెట్టాను, కనిపించట్లేదే. దేవుడి దగ్గర పెట్టాలే. ఏ దేవుడి దగ్గర పెట్టావురా? శ్రీరామ వయసు అని. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. వీడేంటి చెట్టుకు తుమ్మ పంగలాగా అతుక్కుపోయాడు? ఆకాశం అంత ఆశగా చూస్తున్నావేంద్రా? ఏం లేదు నాన్న, వర్షాలు బాగా పడుతున్నాయి కదా, ఆకాశంలో కూడా ఒక 10 ఎకరాలు పంట వేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా. ఇదేనా ఇదే? ఇది నేను చూడలా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నమస్తే. ఏంట్రా అబ్బాయి, బాగున్నావా? ఇప్పుడు వచ్చావు ఊరు నుంచి? పొద్దునే వచ్చా. పెళ్లి గట్రా ఏమన్నా అయిందా? పెళ్ళేవలా, గట్రాలైతే చాలా అయినాయి. ఇది కొంచెం ఎకశకాలు ఎక్కువ అనుకుంటా. శివునికి ముందు కొట్టమంటే ఫోన్లో అమ్మాయిలకి సొల్లు కొడుతున్నావేంట్రా? ముద్దుకి ముద్దకి తేడా తెలియని వాళ్ళందరూ అమ్మాయిలతో సొల్లు కొట్టుకోవటమే. ముద్దకి తేడా తెలియదా? చెప్పరా, చెప్పు. నోట్లో పెడితే ముద్ద, నోటితో పెడితే ముద్దు. బాగా వేసేసాడు. ఇంట్లో నగలన్నీ ఇస్తావా ఇవ్వవా? ఇస్తానండి. పొడి చేయమంటావా? ఇదిగోండి, తీసుకోండి. ఆ గొలుసు ఇవ్వు. ఆ గాజులు కూడా, ఉంగరం అన్ని ఇవ్వు. ఇదిగోండి. ఈ రోజుకి ఎంజాయ్ చేస్తా. అండి దొంగ గారు, ఏంటి మీరు అవి ఎలాగో అమ్ముకుంటారుగా, అవేవో నాకే ఇస్తే నేనే మీకు డబ్బులు ఇస్తా. ఇప్పుడెవడరా బాబు ఫోన్ చేసింది? రేపొద్దున నా లవర్ షాపింగ్ వెళ్దామంది, చెల్లె కావలేదు. చెప్పరా కృష్ణుడు.
చాన్నాళ్ళైందిరా మనం కలిసి మందు కొడదాం రారా. చిల్లిగవ్వ కూడా లేదు, నేను రాలేనురా. ఇప్పుడు నేను ఒక్కనే తాగాలా? రాలేనని చెప్పావు కదరా. ఎండాకాలంలో కూల్ బీరిపిస్తానంటే ఎవడన్నా తాగనంటాడరా? తమ్మ నాతో ఐటమ్ సాంగ్ అవకాశం వస్తే ఎవడన్నా చేయనంటాడా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నేను ఇంకా తాగలేదురా. నేను పిత్తే, నువ్వు కూడా పిత్తినట్టేరా. ఇప్పుడు మా అమ్మాయి ఉందా? చెప్పేది విను. మా అమ్మాయి ఒకడంటే ఇష్టపడి అబ్బా ఎవడో ఒకటి వేస్తే గాని ఉండలేవా? పైసలు ఇచ్చి మిమ్మల్ని కూడా వేసేస్తా. నేను నువ్వు వేసుకోరా. A few minutes later. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏ స్వాతి, ఆనంద్ అరవింద్ పెళ్లి చేసుకొని అమ్మా నాన్న ఆట ఆడుకుంటున్నారంట. మరి నువ్వు నేను దరిద్రుడా కడుపు అనందున్నావా గడి తిన్నావరా? ఏమే అన్నయ్య నాకు పెళ్లి కొడుకుని చూస్తున్నట్టున్నాడు. అంతేగా అంతేగా. దరిద్రుడా కడుపు అనందున్నావా గడి తిన్నావరా? ఏమండి ఎక్కడున్నారు? ప్రాజెక్ట్ లో మునిగిపోయి ఉన్నాను రా. అన్నం తిన్నావారా? దేవుడికి దండం పెట్టుకున్నావారా? దేవుడి చుట్టూ 4 సార్లు తిరిగి బొజ్జోరా. సూర్యుడు ముందున్నాడా వెనకున్నాడా నీకు? సూర్యుడా నా ముందు లేనట్టున్నాడు, నా వెనకాల ఉన్నాడేమో చూస్తా. ఆహా నా కొడకు. నువ్వంటే నాకు ఇష్టం జై. ఈ సులువు పట్టిన గుండె తాళం తీసింది నువ్వే. అవునా నిజమా? ఎందుకే నీకు ఇచ్చా? మరి నాకు ఇచ్చావు కదరా. వచ్చావు చచ్చా. ఏదన్నా పని చేసుకోరా బేవకు. పని పాట లేదు. ఏ గీత, నేనంటే ఇష్టపడి చస్తుంది. ఎంతమంది లవ్ చేస్తున్నావు? ఏమిచ్చి పోసిచ్చుదావనరా? మరమరాలు అమ్ముకొని బతుకుతావి. చేతులు చెప్పండి. ఇందా ఏంటివి? అరమరాలు అమ్ముకొని బతికేస్తానన్నారుగా, అమ్ముకోండి. అరే రమ్మురాజు గాడు బావా చూసి నేర్చుకోండి. అది కాదే, నన్ను సినిమాకి తీసుకెళ్తానని నువ్వు ఇక్కడ. ఆ డ్రమ్మురాజు గాడు నా దిల్ కా దడకని లేపుకెళ్ళిపోయాడు. అందుకని ఏసా. బావా నువ్వు నన్ను అప్సెట్ చేసావని నేను కూడా. అంతేగా అంతేగా. బావా బావా శాంతి ఏడుంది? ఒకసారి కదిలిద్దాం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఏమే శాంతు? ఏంట్రా ప్రశాంత్? భరతనాట్యం నేర్చుకుంటున్నట్టున్నావు. సరే గాని పొలం దగ్గరికి మందు కొట్టడానికి వెళ్తానా? లెఫ్ట్ ఇస్తే అక్కడికి వస్తా వేటి చెప్పు తెగిద్ది. డిస్కౌంట్ లో కొంటే అలాంటి చెప్పులే వస్తాయే. సచ్చినోడా సచ్చినోడా. నాన్న పక్కింటి శైలజ ఆంటీ వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా నాన్న. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? ఆ అమ్మాయి వరుసకు నీకు చెల్లెలు అవుతుంది. అంటే ఎస్